జీవో నంబర్ 396 రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్ల మూడో రోజు నిరసన. కావలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డాక్యుమెంట్ రైటర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జీవో నంబర్ 396 రద్దు చేయాలని కోరుతూ చేపట్టిన పెన్ డౌన్ ఉద్యమం మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కావలి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్ల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకుడు పిడిఎం ప్రసాద్ మాట్లాడుతూ జీవో నంబర్ 396 వల్ల వేలాది మంది డాక్యుమెంట్ రైటర్లు జీవనోపాధి ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ జీవోను వెంటనే రద్దు చేయడంతో పాటు డాక్యుమెంట్ రైటర్లకు ప్రత్యామ్నాయంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర దస్తావేజర్ లేఖల అసోసియేట్ తరఫున 396 జీవోను రద్దు చేయాలంటూ కోరిన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20వ తేదీ నుంచి 30వ తేదీ దాకా దస్తావేజ లేఖర్లు, వారి యొక్క అసిస్టెంట్లు, డిటిపి ఆపరేటర్లు, స్టాంపు వెండర్లు, వారికి సంబంధించిన యావత్తు ప్రజానీకం కూడా దీనికి బంద్కి పాటిస్తున్నారు. దీని మీద మన సచివాలయం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కలెక్టర్ల మీటింగ్లో మాట్లాడుతూ మేము ప్రైవేటీకరణ చేయటం లేదు అంటూనే, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రైవేటీకరణ చేయటం లేదు అంటూనే ఈ ఆటోమేటిక్గా జరిగేటట్లుగా ఏర్పాటు జరుగుతుంది. అదేవిధంగా అనగాని ప్రసాద్ గారు కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు లేదు, మీరందరూ రాసుకోవచ్చు అంటూనే ఈ ప్రైవేటు కేంద్రాలకు ఇస్తున్నామని ఆయన చెప్తున్నారు. అదేవిధంగా మన ఐజీ గారు గౌరవనీయులు అంబేద్కర్ గారు కూడా ఇది ప్రైవేటీకరణ చేయటం లేదు, మీ ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తున్నాం అని అంటున్నారే కానీ మీకు ఎలాంటి అన్యాయం జరగడం లేదని మాత్రం చెప్పడం లే. అంటే రైటర్లందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి విధానం ఏంటంటే మీకు ఏదో ఒక దారి చూపిస్తాము అనే భాషలో మొన్న మాట్లాడారు ఆయన పెద్ద ఆయన మాట్లాడిన దానికి ఏం చూపిస్తారు? ఇన్ని లక్షల వేల మందికి, ఇన్ని కుటుంబాలు దీని మీద ఆధారపడి ఎలాంటి ఈ వృత్తిలో నైపుణ్యం పొందినటువంటి వ్యక్తులు 18 సంవత్సరాల నుంచి 72 సంవత్సరాల వరకు కూడా ఈ వృత్తి మీద ఆధారపడి ఈ వృత్తిని కొనసాగిస్తూ వాళ్ళ జీవనాధారాన్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ బిడ్డల్ని అని ఎన్నో విధాలుగా కొన్ని తరాల నుంచి వాళ్ళు జరుపుకుంటూ వాళ్ళు పోషిస్తున్నటువంటి ఈ కుటుంబాలని ఈరోజు ఒక్కసారిగా తీసేసి దీన్ని మేము రిజిస్టర్ కేంద్రాలకు ఇస్తున్నాం అన్నప్పుడు వాళ్ళంతా వీధిని పడిపోతున్నారని ఆఫీసర్లు అడిగిన, కలెక్టర్ సమావేశంలో వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి తాత్కాలికంగా మేము చూపిస్తాం అన్నప్పుడు ఏంటి ఆ తాత్కాలికంగా చూపించేది? ఏం చూపిస్తారు? స్ట్రీట్ బండ్లు పెట్టిస్తారా? 10,000 రూపాయలు బండ్లు పెట్టిస్తారా? వంకాయలు అమ్ముకోవాలా? అరటికాయలు అమ్ముకోవాలా? ఏం అమ్ముకోవాలి? వీళ్ళందరూ ఇన్ని వేల మంది చదువుకున్న వాళ్ళు, వృత్తిరీత్యా ఎంఏ బిఏలు, బిఏడీలు, బిఎల్లు ఇవన్నీ చదువుకొని ఈ వృత్తిలో కూర్చొని ప్రజలకు సహార్థంగా చేస్తూ ఉండి ఇంతమంది అనుభవజ్ఞులైనటువంటి వీళ్ళంతా కలిసి ఈ వృత్తిని వదిలేసి అదేదో ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసేసి వీళ్ళందరూ పోయి వీధుల్లో బండ్లు దోచుకుంటూ కూరగాయలు కానీ, టిఫిన్ బండ్లు కానీ ఇవన్నీ పెట్టుకొని వాటితో వృత్తిని కొనసాగించుకోవాలన్నా? ఇది మేము చంద్రబాబు సూటిగా ప్రశ్న. మాకు రికార్డెడ్గా మీరు ఏమిస్తున్నారు, ఎందుకు ఏం కల్పిస్తారు అనే విషయాన్ని మాకు చాలా స్పష్టంగా చెప్పగలిగిన రోజునే మేము ఈ బంద్ని విరమిస్తాము, లేదా మాకు లిఖితపూర్వకంగా మీరు మాకు భరోసా ఇచ్చిన రోజునే ఈ బంద్ని ఆపేస్తాము. కాబట్టి మీరు మాకు ప్రజలకి, ఆస్తులకి భద్రత కల్పించే తీరులో మాకు ఏదో ఒకటి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అయిన అనగాని ప్రసాద్ గారు, అదేవిధంగా మన ఐజీ గారైన అంబేద్కర్ గారు మమ్మల్ని అందరినీ పరిశీలించుకొని మా వృత్తి నైపుణ్యాన్ని ఆలోచించుకొని తరతరాల అనుభవాల్ని తీసుకొని ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఈ డాక్యుమెంట్ రైటర్లకు, ఈ లేఖర్లకు, వారి అసిస్టెంట్లకు, డిటిపి ఆపరేటర్లకు, ఇంతమంది కూడా స్టాంప్ వెండర్లకు, ఇంతమంది దీని మీద ఆధారపడి మిమ్మల్ని ఎలాంటి స్టైఫండ్ కానీ, మిమ్మల్ని ఎలాంటి డబ్బులు కానీ కోరకుండా ప్రజలు ఇచ్చే తురమ పొలం మీద వీళ్ళ కుటుంబాలను చేసుకుంటూ వీళ్ళ ఫ్యామిలీలని జీవనాధారం చేస్తున్నాయి. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించాలి, మాకు ఏ వృత్తిని ఇస్తారు? అదేవిధంగా మీరు 2,000 రూపాయలు ఇస్తానంటున్నారు, ఈ ఫ్రంట్ ఆఫీసర్కి 2,000 రూపాయలు ఇస్తున్నారు. ఇదే ఈ 2,000 రూపాయలని వీళ్ళందరికీ లైసెన్సులు ఇచ్చి ఈ 2,000 రూపాయలు ఇదే మేము తీసుకున్నట్టు ఏర్పాటు చేసుకుంటే మీరు అనుకున్నట్టు గోల్స్ ఇంకా కూడా బాగుపడతాయి. ఈ 2,000 రూపాయలు ఫీజు పెట్టండి, అన్యాయం చేసిన వాళ్ళని, తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షించండి, మాకు లైసెన్సులు పునరుద్ధరించండి.
అందరికీ ఒక లైసెన్స్ ఒక భరోసా కల్పించండి. మీ గవర్నమెంట్ తరపున ఒక లెటర్ ఇవ్వండి, ఒక ఆథరైజేషన్ లైసెన్స్ ఇవ్వండి. మేము 2,000 రూపాయలు వసూలు చేస్తాం, ఇంతకాడికి పైన వసూలు చేస్తే మీరు మా పైన చర్యలు తీసుకోవచ్చు, మా లైసెన్స్ రద్దు చేయొచ్చు. ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఏమీ లేకుండా ఎవరో ప్రైవేట్ వాళ్ళకు 2,000 రూపాయలు ఇచ్చి నైపుణ్యం లేని వ్యక్తులు కల్పించి వాళ్ళని తీసుకొని వచ్చి ఫ్రంట్ ఆఫీసులను వాళ్ళని పెట్టేసి వాళ్ళని తీసుకొని వచ్చిన దానివల్ల ఇంతమంది వీధిని పాలవుతారు. అదే 2,000 రూపాయలు వీళ్ళకే ఇవ్వండి, వీళ్ళని కొనసాగించమనండి. ఇదే విధంగా చేయండి. అదే విధంగా 2,000 రూపాయలు ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చిన రోజు ఈ ఆఫీసులు ఇదే విధంగా ఉంటాయా? ఈ విధంగా ఉంటాయి ఆఫీసులు. అంత కార్పొరేట్ ఆఫీసుల్లోకి రావాలి. వచ్చినప్పుడు వాళ్ళు వేరే వాళ్ళని రాణిస్తారా? ఈరోజు మీరు ఎంతసేపటి పాస్పోర్ట్ ఆఫీసులు గుర్తు చేస్తున్నారు. పాస్పోర్ట్ ఆఫీసులో అంతకుముందు అప్లికేషన్ రాసేవాళ్ళు ఇవాళ ఏం చేస్తున్నారో మీకు ఇంటర్వ్యూ చేసి మీరు తెలుసుకోండి. పాస్పోర్ట్ ఆఫీసులు అప్లికేషన్ రాసి ప్రజలకు అనుసరణ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏమైనా పాస్పోర్ట్ ఆఫీసులు ఉద్యోగులకు తీసుకున్నారా? ఫ్రంట్ ఆఫీసులు వాళ్ళు తీసుకున్నారా? టాటా గ్రూప్ వాళ్ళు వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఇంటర్వ్యూ పెట్టుకొని వాళ్ళు తీసుకున్నారే కానీ వీళ్ళు ఎవరు తీసుకోలేదు కదా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అదేవిధంగా మమ్మల్ని కూడా తీసుకుంటారా? ఇవన్నీ మా సమస్యలు, ఇవన్నీ మాకు ఏకొరు పెట్టుకుంటున్నాము. ఇవాళ మీరు తీసుకునే ఈ చర్యల వల్ల ఇన్ని వేల మంది రాష్ట్రంలో ఉంటే మీరు రాసే లేఖర్లే కాదు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ కుటుంబాల మీద పరివే భార్య బిడ్డలు వాళ్ళందరూ కూడా ఇవాళ స్కూల్స్ పోతాయి, వాళ్ళ శారీరక స్కూల్స్ పోతాయి, అన్నీ పోతాయి, వాళ్ళు జరిగే ప్రవర్తన పోతాయి, ఇళ్ళ బాడుగులు పోతాయి. అందరూ ఏదో కోటీశ్వర్లు కాదు, ఇక్కడ ఉంటే ఒకరు ఇద్దరు ఎవరో కోటీశ్వర్లు ఉండొచ్చు, మేము కాదను. ఎందుకంటే వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చి ఆస్తులు ఉంటాయి, వాళ్ళు ఉండొచ్చు. ఈ లేఖర్ల మీద రాసుకొని కోట్లు లక్షలు సంపాదించిన వాళ్ళు ఎవరూ లేరు. దానికి సరిపోతుంది. కాబట్టి గవర్నమెంట్ వారు ఆలోచించినటువంటి ఈ విధానాలను తీసుకొని వచ్చి అందరికీ తగిన లైసెన్సులు ఇచ్చి తగిన విధానంగా ప్రోత్సహించి మమ్మల్ని అందరినీ మా జీవన వృత్తిని కాపాడి మీరు కూడా ఔన్నత్యంగా మనం వీళ్ళకి మంచి పని చేసేవారా అని చెప్పి మీకు వేసిన ఓటుని మేమందరం వేసిన ఓటుని మీరు దాన్ని గుర్తించి మాకందరికీ సహాయం చేయగలరని గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల్ని అన్నగారి ప్రసాద్ గారిని ఐజీ గారిని వీళ్ళందరూ కోరుకోవడం అయింది. జై డాక్యుమెంట్ రైటర్స్, జై.